హలో అందరికీ, ఎట్లున్నారు అందరూ? ఇవాళ నేనైతే గోధుమ పిండితోనైతే పూరీలు చేయబోతున్నాను. ఎక్కువ అయితే మైదా పిండితోనే పూరీలు చేస్తారు కదా, కానీ నేను ఇవాళ అయితే గోధుమ పిండితోని పూరీలు చేయబోతున్నాను. దానికోసం అయితే ఫస్ట్ మనం పిండిని అయితే మంచిగా పిసుకోవాలి, మెత్తగా పిసుకుందాం. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకొని పెట్టుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క ముద్ద చేస్తుంటే లేట్ అవుతుంది కదా, అందుకే మనం ముద్దలు ఫస్ట్ చేసేసుకొని పెట్టేసుకుందాం. ఆ తర్వాత చిన్న చిన్న సైజులో మనం పూరీ చేసేసుకుందాం. ఎంత బాగా పెద్దగా కాకుండా పూరీ షేప్లలో చిన్న చిన్నవి చేసేసుకుందాం. ఇలా సైడ్ పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే మన పూరీలు అయిపోయినాయి. ఇక మనం అయితే ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టేసిన, ఆయిల్ హీట్ అవ్వాలి, అయిపోయింది. తర్వాత నేనైతే పూరీలు ఇందులో వేసేసిన. చూడండి, అంటే గోధుమ పిండితోని పూరీలు కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పూరీని అయితే లైట్గా వచ్చే వరకు అయితే ఫ్రై, ఓవర్ చేస్తే మాత్రం పూరీ గట్టి అవుతుంది. బాగా మెత్తగా పిండి అయితే మాత్రం అది పొంగదండి, కొంచెం లైట్గా మెత్తగా ఉండాలి. ఇప్పుడైతే అయిపోయింది. చూడండి పూరీలు అయితే ఎట్లా పొంగినాయో, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.